ఈ పాప నా కూతురు సొంత మా చెల్లి కూతురికి ఇచ్చిన నందిపల్లెకు ఈ పాపను 2 ఏళ్ళైంది పెళ్లి చేసి పాప చాలా టార్చర్ పడుతున్నారు అని మేము అడిగి అరిసింటే నాకు తిట్టి ఫోన్ చేసి నాకు దమ్ముంటి రారా తెలుసుకుంటాము మీ నాన్న పుట్టింటి రారు మోహన్ మీద రారా అన్నారు. మేము పల్లెకి పోయి రెడీగా ఉండి మమ్మల్ని కొట్టినారు వాళ్ళు. మళ్ళీ అబ్దుల్ మా అన్న కొడుకు సొంతం మా పెదనాన్న కొడుకు మన అబ్దుల్ నేను ఫోన్ చేశాను. అబ్దుల్ వచ్చి వాళ్ళని కూడా కొట్టేదానికి ఊరంతా వచ్చారు. ఊరంతా వచ్చి దీనికి రాజకీయం చేశారు. దీనికి రాజకీయం చేశారు. దీంట్లో రాజకీయం ఏది లేదు. రాజకీయం చేయాలంటే నాకు చాలా ఉంది. రాజకీయం చేయాలంటే మేము పాప గురించి అడగడానికి పోయినాం. మేము పోయి వాళ్ళు రెడీగా ఉన్నారు. కట్టెలు పికాసులు కత్తులు పట్టుకొని పికాస్తు కూడా కొట్టినారు. కత్తితో ఇక్కడ కోసారు. నాకు కత్తితో కోసారు. దీంట్లో రాజకీయం లేదు. శ్రీకాంత్ రెడ్డి దీనికి రాజకీయం చేశాడు. దీనికి రాజకీయం చేశాడు. దీంట్లో రాజకీయమే లేదు. మేము కేసు పెట్టాలా వాళ్ళని కొట్టాలా అనేది లేదు. మా పాప జీవితం బాగుండాలని కోరుకున్నాము. వాళ్ళు రెడీగా ఉన్నారు. అందరూ మాట్లాడుకునే అంత ఊరంతా ఇదంతా శ్రీకాంత్ రెడ్డి ప్లాను. నా పేరు శివన్ బాను. నాకు పెద్దగా 2 సంవత్సరాలు అయింది. నాకు అన్ని ఇబ్బందులు చేస్తున్నారు. ఏం అడిగినా కోప్పడుతున్నారు. సారికి కాలేజీ కూతురు తిడుతున్నారు. ఏం అడిగితే నీకెందుకు అని పక్కన పెడుతున్నారు. నాకు రోజు తిడుతున్నారు. ఏ రోజు ఏమన్నా కూడా తిడతారు. నేనేం తప్పు చేసినా అని తిడతారు. తెలీదు రోజు తిడతారు. మా అత్త మా ఆడబిడ్డ కలిసి వాళ్ళిద్దరు కలిసి మమ్మల్ని విడదీస్తారు. మేము బాగుంటే ఓర్చుకోరు. మాకిద్దరికి సార్కి గొడవలు పెడతారు. మేమేమన్నా కూడా మా మీదకి వస్తారు. వాళ్ళు కొట్లాడుకుంటారు. నా మీదకి వస్తారు. ఎట్లా ఇంట్లో అందరూ తిడతారు. అందరు తిట్టి వాళ్ళు కొట్లాడుకుని మా మీదకి వస్తారు. నిన్న సాయంత్రం మాట్లాడాలని చూసి మా నాన్నకు మా చిన్నాన్నకు కొట్టినారు. ఎందుకు కొట్టినారు అని అడిగితే మీ నాన్న మీ చిన్నాన్న మగాడైతే రమ్మని పిలిచినాను. నేను ఎందుకు తిడుతున్నావు అని అడిగితే మీ నాన్నని పంపించే ముందు చూసుకున్నాం ఎంత మగాడో ఎంతమందికి తిట్టినారో అని పెద్ద తిట్టింటే మా నాన్న వాళ్ళు పోయి ఎందుకు తిట్టినావు అని అడిగితే వాళ్ళని తిట్టినారు. మా అన్న పోయింటే మా అన్నకి అది రాజకీయం చేసి మా అన్నని కూడా ఏంటో అన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.